అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠ రేపుతుంది. బ్యాటింగ్ ఫేవర్ పిచ్ పై టాస్ గెలిచిన కింగ్స్ 11 పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బౌలర్లంతా సమిష్టిగా రాణించి ఆర్సీబీని కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 16 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కింగ్ కోహ్లీ 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రజత్ పాటీదార్ 26, మయాంక్ అగర్వాల్ 24, లివింగ్ స్టోన్ 25 పరుగులు చేసి వెనుతిరిగారు. స్లాగ్ ఓవర్లలో జితేష్ శర్మ ధాటిగా ఆడి 10 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంజాబ్ బౌలర్లలో ఆర్ష్దీప్ సింగ్, కైల్ జెమిసన్ చెరీ 3 వికెట్లతో చెలరేగారు. ఒమర్ జాయ్, విజయ్ కుమార్, వైశాఖ్, చాహల్ తలా 1 వికెట్ దక్కించుకున్నారు. రైట్, మ్యాచ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. మహేష్, చెప్పండి. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ 18వ సీజన్ లో పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకు ఆర్సీబీని కట్టడి చేసిందని చెప్పాలి. ఇందులో కోహ్లీ 43 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లు మొదటి నుంచి కూడా అద్భుతంగానే బౌలింగ్ చేసిందని చెప్పాలి. దాదాపు 200 పైగా స్కోరు ఉంటేనే కొంత ఇది ఉంటారని చెప్పి గెలుపు అవకాశం ఉండే నేపథ్యంలో మొదటి నుంచి కూడా వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారని చెప్పాలి. ఇక బెంగళూరుకి 2వ ఓవర్లనే దూకుడుగా ఆడుతున్న సాల్ట్ ని 16 రన్స్ కే అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక మయాంక్ అగర్వాల్ ని 6 ఓవర్ల వద్ద 24 పరుగుల వద్దనే అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 96 పరుగుల వద్ద అటు రజత్ పాటిదార్ 26 పరుగులు చేసి అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు 131 పరుగుల వద్ద కోహ్లీ 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇటు కోహ్లీ 35 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఇటు ఈ రోజు జరిగిన మ్యాచ్ కి సంబంధించి చూస్తే అద్భుతమైన ప్రదర్శన చేసిన కూడా చెప్పొచ్చు. అటు లివింగ్ స్టాన్ 25 పరుగులు చేసి అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. జితేష్ శర్మ 24 పరుగులు చేసి అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు జరిగిన పంజాబ్ సంబంధించిన బౌలర్లు చూస్తే హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, జెమ్సన్ 3 వికెట్లు, అటు చాహల్ 1 వికెట్, అజ్మతుల్లా, వివి కుమార్ తలో వికెట్ తీసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఆర్సీబీ 190 పరుగుల వద్ద 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది అని చెప్పాలి. ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 18 ఏళ్లలో ఈ లీగ్ మొత్తం లీగుల మ్యాచ్లు అన్ని ఆడినా కానీ ఇటు ఆర్సీబీ 4 సార్లు ఫైనల్ చేరింది, అటు పంజాబ్ 2వ ఫైనల్ కు చేరిన పరిస్థితి కనిపిస్తోంది. 2 జట్లు కూడా ఫైనల్లో చేరి అటు కప్పు కొట్టడం అనేది ఈసారి తొలి కప్పుగా భావించాల్సి వస్తుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 జట్లు సంబంధించి కూడా పోటాపోటీగా ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఖాతాలో కప్పు వేసుకోవాలని చెప్పి కూడా 2 జట్లు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా మనము చూసినట్టయితే అటు టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ తీసుకుంది. అంటే చేసింగ్ వారు సిద్ధమయ్యారని చెప్పాలి. మరి కాసేపట్లోనే బ్యాటింగ్ పంజాబ్ వెళ్ళనుంది. అయితే బ్యాటింగ్ సంబంధించి చూస్తే శ్రేయస్ అయ్యర్ అయితే మంచి ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పంజాబ్ లో బౌలింగ్ సంబంధించి పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు బ్యాటింగ్ సంబంధించి చూడాల్సి వస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ఎవరు మరికొన్ని నిమిషాలు 2 గంటల్లోనే 2025 ఐపీఎల్ ఫైనల్ విజేత ఎవరో తెలనుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.